మీరు అనుకున్న వెంటనే ఎప్పుడైనా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందా బాస్? లేదంటే ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారా? మన ఇండియన్ రైల్వేలో టికెట్ బుక్ చేయడం అంటే ఒక టఫ్ ఎగ్జామ్ క్లియర్ చేయడంతో సమానం. మరొక నిజం చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ఒకటి ఇండియన్ రైల్వేస్ వాష్రూమ్స్. అవునంటారా కదా బాస్? నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా, మీ లైఫ్ లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్న ట్రైన్ చూసారా? నేనైతే నా జీవితంలో చాలా అంటే చాలా తక్కువ సార్లే చూసాను బాస్. ఇండియన్ రైల్వేస్ లో కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి. ఒక టికెట్ ని 8 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే రిఫండ్ అనే మాట లేనే లేదు. అంటే టికెట్ దొరికితే పండగ, క్యాన్సిల్ చేస్తే దండగ. ఇక్కడ రెండు వైపులా కామన్ మెన్ కి లాసే బాస్. 72 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్, 24 గంటల ముందు చేస్తే 50% మాత్రమే రిఫండ్. అదే 8 గంటల లోపు చేస్తే జీరో రిఫండ్, అంటే జీరో. ఇవి రూల్స్ కాదు బాస్, ఇది ఒక కామన్ మ్యాన్ మీద ప్రెజర్. కాసేపు నిజం మాట్లాడుకుందాం బాస్. మన దేశంలో ప్రాబ్లం రిఫండ్ రూల్స్ కాదు, ప్రాబ్లం ఆక్యుపెన్సీ. 15 రోజుల ముందు బుక్ చేసినా గానీ టికెట్ అనేది కన్ఫర్మ్ కాదు. తత్కాలంటే లాటరీ, వెయిటింగ్ లిస్ట్ అంటే హోప్. అసలు ఈ సిస్టమ్ ఏంటి బాస్? టికెట్స్ ఎక్కువ, సీట్స్ తక్కువ. ఇంకొక ఫన్నీ పాయింట్ ఏంటంటే లాస్ట్ మినిట్ లో బెనిఫిట్స్ అంట. అంటే లాస్ట్ మినిట్ లో మీరు బోర్డింగ్ పాయింట్ చేంజ్ చేసుకోవచ్చు, క్లాస్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే స్లీపర్ నుంచి థర్డ్ ఏసీకి, థర్డ్ ఏసీ నుంచి సెకండ్ ఏసీకి, సెకండ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీకి. అన్ని బాగానే ఉన్నాయి కానీ బాస్, కానీ ముందు టికెట్ కన్ఫర్మ్ అయితేనే కదా ఇవన్నీ చేసుకునేది. మన ఇండియన్ రైల్వేస్ లో ఇంకో చాయిస్ కూడా ఉంది బాస్. జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ లో ఎక్కి టీసీకి పెనాల్టీ కట్టి ట్రావెల్ చేయొచ్చు, కానీ సీట్ మాత్రం కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే జనరల్ బోగిలో మనుషులకే కాదు ఈగలకు కూడా స్పేస్ ఉండదు బాస్. దానికి తోడు సీట్ల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయిలో ఉంటుంది జనరల్ బోగిలో క్రౌడ్. అర్జెంట్ సిచ్యువేషన్ లో కొంతమంది ఏం చేస్తారంటే కనీసం నిల్చునైనా వెళ్దామని రిస్క్ తీసుకుంటారు బాస్. దాన్ని ప్రయత్నం అంటాం కన్నా సాహసం అనొచ్చు. ఒక కామన్ మెన్ గా నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. అహ్మదాబాద్ నుంచి నాగ్పూర్ వరకు జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ లో ఎక్కాను బాస్. టీసీకి 500 రూపాయలు పెనాల్టీ కట్టాను, కొంతసేపు సీట్ దొరికింది. కానీ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కూర్చోడానికి కాదు కదా, నిల్చోడానికి కూడా స్పేస్ లేదు బాస్. రాత్రి 9 గంటల నుంచి నెక్స్ట్ డే 9 గంటల వరకు, అంటే అక్షరాల 12 గంటలు అంతే నిలబడి ఉన్నాను బాస్. ఆ రోజు నా జీవితంలో మొదటిసారి నరకం ఎలా ఉంటుందో తెలిసింది. పచ్చి నిజం ఏంటంటే మన దేశంలో ట్రైన్ ట్రావెల్ అనేది లగ్జరీ కాదు, నెసెసిటీ. అందుకే క్రౌడ్ తగ్గదు, టికెట్స్ ఈజీగా దొరకవు. రూల్స్ మార్చిన రియాలిటీ మారదు బాస్. సో నెక్స్ట్ టైం టికెట్ బుక్ చేస్తే ప్రిపేర్ అయిపోండి. బికాస్ ఇన్ ఇండియన్ రైల్వేస్ జర్నీ స్టార్ట్ అవ్వక ముందే స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయి. రూల్స్ కాదు బాస్, సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడే కామన్ మెన్ కి రిలీఫ్ వస్తుంది. మీరేమంటారు బాస్? మీ లైఫ్ లో ఉన్న ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో ఖచ్చితంగా షేర్ చేయండి.